గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదవాళ్లు అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న చిత్తశుద్ధితో ఎప్పటికప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మాధవి చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 500 మందికి 9 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నిధులు అందించినట్లు ఎమ్మెల్యే మాధవి చెప్పారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ లో చేపట్టడం జరిగింది. ఈ రోజుకి దాదాపుగా 41 చెక్కులు పంపిణీ చేస్తూ 37 లక్షల రూపాయల మొత్తంతో ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. సీఎం సహాయ నిధి నిజంగా ఆపన్నులకి అభయహస్తం లాగా నిలుస్తూ ఉంది. ఎంతో ఖర్చుతో ఈ రోజు వైద్యం చేయించుకొని పలు హాస్పిటల్లో వైద్యం చేయించుకొని వారికి ఎంతో కొంత సహాయంగా ఈ రోజు సీఎం సహాయ నిధి నిలవడం అనేది చాలా హర్షణీయమైన విషయము. చాలా మంది దీన్ని స్వాగతిస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఇక్కడి నుంచి చెక్కులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి 15 రోజులకు ఒకసారి కూడా అనేక మందికి సహాయ నిధిని అందించే ఒక మంచి అవకాశం కూడా మాకు కలిగినందుకు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇటు బెనిఫిషియర్ తరపు నుంచి మా తరపు నుంచి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం